ఎలా ఉంది మూవీ డబుల్ స్మార్ట్ మూవీ? కాన్సెప్ట్ బాగుంది, కొత్త ఫైట్లు ఎలా ఉన్నాయన్న? ఫైట్లు బాగున్నాయి, లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అన్న. డైరెక్షన్ ఎలా అనిపించింది మన పూరి సార్? మొత్తం కొత్త ఉంది కాన్సెప్ట్ అంతా. ఎంట్రీ ఊర మాస్, అసలు ఊర మాస్ అంటే ఊర మాస్, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఎవరైనా చూడగలే మూవీ. ఈ స్మార్ట్ మూవీ ఉంది కదా, ఈ స్మార్ట్ మూవీకి మించి ఉంది. అంటే రామ్ యాటిట్యూడ్ కానీ, ఆయన ఏదైతే వే ఆఫ్ టాకింగ్ కానీ, రామ్కి ఇది డబుల్ స్మార్ట్, ఎక్కడ కూడా బొరగలేదు. పూరి మాత్రం డైలాగ్స్ కానీ అన్ని యాసిడ్ ఉన్నాయి. అది మనం సాంగ్ ఉందాం కదా, మార్చిందా మురిచిందా, ఇట్లా రిమిక్ లా చేశారు. ఫెంటాస్టిక్, అది గుర్తుకు రాదు ఇది ఉంటే అంతే. ఇక థియేటర్ మొత్తం దగ్గర దిగా, మొత్తం విజిల్స్, మొత్తం మోడల్స్, హీరోయిన్స్, పాటలు అన్ని ఫెంటాస్టిక్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇస్మార్ట్ శంకర్ 1 మించి ఉంది అన్న మూవీ? 1 మించే ఉంది, పక్కా చెప్తున్నా, 1 మించే ఉంది. అన్న ఎలా ఉంది డబుల్ స్మార్ట్? ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ మామూలుగా లేదన్న. ఇస్మార్ట్ శంకర్ మేము ఎప్పుడో చూసాం, అది దాన్ని మించి ఉందన్న, మామూలుగా లేదు. పూరి జగన్నాథ్ గారు ఆకలితో ఉన్నారేమో, ఇంకా పర్ఫెక్ట్గా తీశారు సినిమా, మామూలుగా లేదన్న. మన ఈయన యాక్టింగ్ కూడా నెంబర్ 1 మార్వల్. టైగర్తో పూరి గారు పని అయిపోయింది అన్నారు కదా, ఇప్పుడు డబుల్ స్మార్ట్ ఎలా ఉంది అన్న? ఒకళ్ళ పని అయిపోయిందని ఎవరు చెప్తారన్న? అలాగే ఏముండదన్న, వీళ్ళందరూ ముందు నుంచి ఉన్న వాళ్ళే. పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు. వాళ్ళు ఒక అడుగు తగ్గినా 2 అడుగులు ఎదరికేసేలాగానే ఉంటాయన్న సినిమాలు, వాళ్ళ సినిమాలు. సినిమా సూపర్ అన్న, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఎస్పెషల్లీ చెప్పాలంటే మన హీరో గారి ఎనర్జీ మార్వలెస్ అన్న, మామూలుగా లేదన్న. అస్సలు ఎక్కడ తగ్గలేదు హీరో గారి ఎనర్జీ. అది ఉండాలన్న, యూత్కి అదే కదా కావాల్సింది. బ్రో ఎలా ఉంది డబుల్ స్మార్ట్ మూవీ? డబుల్ స్మార్ట్ పర్లేదు అన్న, మూవీ అయితే బాగానే ఉంది. ఈసారి రామ్కి పూరి జగన్నాథ్ అయితే మంచి హిట్ అనుకోవచ్చు. అంటే జగన్నాథ్ లాస్ట్ టైం లైగర్తో అటర్ ఫ్లాప్ చేశాడు కదా, ఈ సినిమా హిట్ అవుతుంది అనుకోవచ్చు. మంచి కంబ్యాక్ అయితే వస్తుంది అన్న. లైగర్ అంటే వదిలేసి మన వేరే సినారియోస్, వేరే కారణాల వల్ల అది కొంచెం ఫ్లాప్ అయింది. ఇది కూడా ఫ్లాప్ అంటున్నారు. పూరి జగన్నాథ్ గారిని కామెంట్ చేశారు చాలామంది, లైగర్తో అయిపోయింది దీని పని అని. కానీ వచ్చి చూస్తే ఈ సినిమాని మళ్ళీ పుట్టి వచ్చాడా రామ్ అనే విధంగా ఉందన్నమాట. సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. ఆ డైలాగ్స్ కానివ్వండి, మనందరం ఇస్మార్ట్ శంకర్ చూసే ఉంటాం, దానికి మించి వేరే లెవెల్లో ఉందన్నమాట. డ్యాన్స్ ఇంకా రామ్ గారి డ్యాన్స్ గురించి చెప్పవసరం లేదు, ఇచ్చి పాడేశాడు. 200 crores పక్కా భయ్యా. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది? మొన్న స్కందతో ఫ్లాప్ కొట్టాడు కదా, ఈసారి హిట్ కొట్టాడా? అదే అంటున్నాను కదా, ఇప్పుడున్న సినిమాలు వేరు, ఇప్పుడు వచ్చిన సినిమా వేరు అనమాట. ఆ సినిమా తర్వాత మళ్ళీ రీబ్యాక్ ఇచ్చుకున్నాడు అని అనుకోవచ్చు. రామ్ మళ్ళీ ఒక తెలంగాణ స్లాగ్ మళ్ళీ రిపీట్ చేశాడు. సేమ్ రిపీట్ చేసిండు. డబల్ అంటే పార్ట్ 1 కంటే డబల్ స్మార్ట్ అంటే దానికంటే డబల్ చేసిండు. అంటే డబల్ హిట్ అనుకోవచ్చు. డబల్ హిట్ మస్తు ఉంది సినిమా. అంటే పూరి సార్ అంటే డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మస్తు ఉంది ఆయన, మస్తు ఉంది. ఇంకా పార్ట్ 1 కంటే పార్ట్ 2 డబల్ స్మార్ట్ లా మస్తు ఉంది. ఇంకా జబర్దస్త్. అంటే ఇద్దరు ఫ్లాప్ లో ఉన్నారు కదా, దీంతో ఆల్రెడీ హిట్ కొడతాడు. దీంతో ఆల్రెడీ ఫ్లాప్ తోటి పోయింది, విజయ్ దేవరకొండది. దీంతో అయితే ఇద్దరు కంబ్యాక్ అంటావు? కంబ్యాక్ వస్తుంది. డైలాగ్స్ మాత్రం తెలుసు కదా, మన స్లాంగ్ తెలంగాణ, మన హైదరాబాద్ స్లాంగ్. పూరి జగన్నాథ్ 100% న్యాయం చేసిన సినిమాకి ప్రాణం పెట్టి తీశాడు. చార్మి అండ్ ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద హిట్ అవుతుంది నిర్మాత పరంగా. చార్మి కానీ, పూరి గారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. పూరి కనెక్ట్స్ అద్భుతంగా ఉంది సినిమా. ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద హిట్ అవుతుంది, పక్కా అవుతుంది చెప్తున్నా. అద్భుతం. పూరి జగన్నాథ్ గారు లైగర్తో ఫ్లాప్ అయింది కదా, ఈ సినిమాతో కంబ్యాక్ చెప్తున్నా. కంబ్యాక్ పూరికి ఇది మంచి కంబ్యాక్. పూరి పని అయిపోయింది, ఈ డైరెక్టర్ పనికిరాడు అన్న వాళ్ళందరికీ రాడ్డు పెట్టాడా? సినిమాలు వస్తుంటాయి చంటిగాడికి లోకల్ అన్నట్టు పూరి జగన్నాథ్ లోకల్. నాకు మూవీలో డ్యాన్స్, సాంగ్స్ కంటే కూడా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఎండింగ్ సీన్ బాగా నచ్చింది నాకు. ఎండింగ్లో ఫైట్ సీన్, శివలింగం దగ్గర మంచి ఫైట్ సీన్ ఉంటుంది కదా, అదొకటి బాగా నచ్చింది. అండ్ సెటప్ ఉంటుంది చూసిన, అది మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఆ సీన్ బాగా నచ్చింది. అంటే ఇస్మార్ట్ శంకర్ రేంజ్లో హిట్ అవుతుందా? సేమ్ హిట్ వస్తుంది. కాన్సెప్ట్ రొటీన్గా ఉంది, అదే ప్లాట్ తీసుకున్నారు అంటున్నారు, మీరు ఎంతవరకు ఏమంటారు? అదే రొటీన్ అంటే మళ్ళీ అట్లాంటి కేజీఎఫ్ని కాపీ కొట్టి ఎన్ని రొటీన్ తీసారు మనకి. కబ్జా కూడా రాలేదా, అది కూడా రొటీనే కదా. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాతో కంబ్యాక్.